ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నా అంటే మనలో ఉన్న ట్రూ కాలర్ అనేది చాలా స్పై చేస్తూ ఉంటుంది అనమాట. చాలా మందికి సెట్టింగ్స్ అనేది తెలియదు. ట్రూ కాలర్ చేయబట్టి చాలా మంది ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుందో పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, పేరు కావచ్చు, అవన్నీ లీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను అనమాట. సో అది ఏ విధంగా చెప్తా అని చెప్పేసి వీడియోలో మీకు క్లారిటీగా చూడొచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ల్యాగ్ లేకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీని గురించి మీరైతే ట్రూ కాలర్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్స్ అనేవి కింద కనబడుతూ ఉంటాయి, ఏవైతే రీసెంట్గా ఫోన్ చేసారో. సో ఇక్కడ మీరు పైన చూసినట్టయితే 3 డాట్స్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, స్టే ప్రొటెక్టెడ్ 24/7 అలో ట్రూ కాలర్ టు రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ టు ఐడెంటిఫై అండ్ బ్లాక్ కాల్స్ వైల్ యు ఆర్ నాట్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు ఆల్రెడీ చదివితేనే అర్థమైపోయింది కావచ్చు. కొంతమందికి ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా అన్నమాట. సో ఇది వచ్చేసి ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే, ఏవైతే మనకు స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయో డైలీ, అదే విధంగా కాకుండా ఏవైతే మనకు స్కామ్ కాల్స్ వస్తూ ఉంటాయో, సో వాటికి సంబంధించిన ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో ఇది వచ్చేసి కంప్లీట్ చేస్తుంది అనమాట. దాన్ని వచ్చేసి ఎనేబుల్ అయితే చేసుకొని పెట్టుకోవాలి కంపల్సరీగా. సో దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైవసీ సెంటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది మనకు. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి, వెరిఫైడ్ బిజినెస్ కాల్ లాగ్, యాడ్ క్యాంపెయిన్ అనలిటిక్స్ అని చెప్పేసి ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. సో ఈ ఆప్షన్స్ ఎందుకు పడతాయి అని చెప్పేసి ఇక్కడ మీరు చదువుకోవచ్చు. షేర్ కాల్ లాగ్ ఆఫ్ వెరిఫైడ్ బిజినెస్ కాల్ ఐ రిసీవ్ విచ్ సచ్ హ్యాస్ వెరిఫైడ్ బిజినెస్ ఫర్ ఇంటర్నల్ అనలిటిక్ పర్పస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇవి ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే, ఈ ఆప్షన్ వచ్చేసి ఏవైతే బిజినెస్ కాల్స్ ఉంటాయో, ఏవైతే కంపెనీకి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ యాప్స్ ఏవైతే ఉంటాయో బజాజ్ సంబంధించిన, లేకపోతే ఏవో ఒకటి రిలయన్సా, లేకపోతే రత్నయిప అని చెప్పేసి కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ కాల్స్ వచ్చి మనకు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి ఇరిటేట్ చేయకుండా మనం ఏం చేసుకోవాలి, సింపుల్గా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ క్యాంపెయిన్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. యాడ్కి సంబంధించినవి ఏవైతే ఇప్పుడు ట్రూ కలర్గా ఎవరైతే వాళ్ళకి ఇస్తూ ఉంటారో యాడ్స్ మన మీద రన్ చేస్తూ ఉంటారో, దాని నుంచి వాళ్ళు ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, వీటిని ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, మనకు అటువంటి యాడ్స్ కానీ డిస్ప్లే అయితే కావన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు 2 ఆప్షన్స్ అనేవి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడొచ్చు, మీరు దాని పైన షేర్ ఫ్రాడ్ మెసేజెస్ ఆటోమేటికల్లీ షేర్ మెసేజ్ డిటెక్టెడ్ హ్యాస్ ఫ్రాడ్ టు హెల్ప్ ఇంప్రూవ్ ఫ్రాడ్ డిటెక్షన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎందు గురించి వర్క్ అవుతుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ చదివిన తర్వాత అర్థం కావచ్చు. ఎటువంటి ఫ్రాడ్ మెసేజెస్, ఫ్రాడ్ కాల్స్ కానీ మనకు రిసీవ్ కావు ఒకవేళ మీరు ఈ ఆప్షన్ కానీ ఎనేబుల్ చేసుకుంటే. సో ఈ విధంగా మీరు ఫ్రాడ్ మెసేజెస్ సంబంధించి ఏవైతే మెసేజెస్ కానీ కాల్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు ఆ ఆప్షన్ అని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీరు చూడొచ్చు, కంట్రోల్ హౌ యాడ్ అపియర్ టు యూ అని చెప్పేసి ఉందన్నమాట. ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ట్రూ కాలర్ ఓపెన్ చేసిన తర్వాత చాలా రకాల పర్మిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ నుంచి మనం డిసేబుల్ అయితే చేయవచ్చు అన్నమాట. అనవసరమైన యాడ్స్ ఏవైతే ఉంటాయో మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనకు కావాల్సిన వల్ల అనవసరమైన యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి డిస్ప్లే అవుతుంటే మనం దాని మీద పొరపాటున క్లిక్ చేసినట్టయితే పెద్ద ఇంపాసిబుల్గా ఉంది, అది పాసిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇవి ఏవైతే లాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయో 3 ఆప్షన్స్, సో మీ ఇంట్రెస్ట్ యాడ్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఈ విధంగా యాడ్స్ సోమింగ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే డిసేబుల్ చేయాలన్నమాట. సింపుల్ గా దాని మీద క్లిక్ చేస్తే మీకు డిసేబుల్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే కంపల్సరీగా డిసేబుల్ కాదు, ఎందుకంటే అది ఏదో ప్రీమియర్ లిమిట్ తీసుకోవాలని చెప్పేసి ఉందన్నమాట. ఆప్షన్ వచ్చేసి అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చూపెడుతుంది. సో దాన్ని అయితే లైట్ చేసుకున్న తర్వాత మీరు ఈ 2 ఆప్షన్ అయితే ఎనేబుల్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా దాన్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ 2 ఆప్షన్ తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మై ప్రొటెక్షన్ అని చెప్పేసి బ్యాక్ లో వచ్చిన తర్వాత ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, ఏవైతే మీకు కాల్స్ వస్తున్నాయో అవి వచ్చేసి ప్రొటెక్షన్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ మనకు షో అవుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి మీద వచ్చేసి ఏముంటుంది అంటే డిఫాల్ట్లో ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేసుకోవాలి, మీరు మ్యాక్సిమం అని చెప్పేసి క్లిక్ చేసారు అనుకోండి, అక్కడ రైట్ సైడ్ కనాలి ఏదైతే ఆప్షన్ కనబడుతుందో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కీప్ బేసిక్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రీయే. ఏదైతే మ్యాక్సిమం ఉందో అది వచ్చేసి మనకు ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే బేసిక్
బేసిక్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫ్రీ కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, కీప్ బేసిక్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అదైతే ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి వచ్చేసిన తర్వాత అడ్వాన్స్డ్ బ్లాకింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు బిజినెసెస్ దట్ హ్యావ్ మార్కెడ్ హ్యాజ్ స్పామ్ విల్ బి బ్లాక్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. దీన్ని వచ్చేసి ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ ఏవైతే చెప్పానో, మీకు సెట్టింగ్స్ ఏవైతే చెప్పానో ఇవి వచ్చేసి ఎనేబుల్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మీరు ట్రూ కలర్ అనేది వాడినా సరే లేకపోతే వాడకపోయినా సరే మీరు అనేది ప్రొటెక్టివ్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో వెళ్దాం. బాయ్ బాయ్.